హాయ్ అండి అందరికీ. ఇప్పుడు నేను చూపించబోయే విధంగా మీరు పిండి రుబ్బుకొని ఉంచుకున్నారనుకోండి, ఒక వారం రోజుల పాటు ఏ టెన్షన్ లేకుండా మార్నింగ్ ఈజీగా టిఫిన్ చేసుకోవచ్చు. అది కూడా చాలా రుచిగా చేసుకోవచ్చు. హెల్తీగా ఉండడానికి కూడా రకరకాల దోశలు కూడా చేసుకోవచ్చు. ఇడ్లీలో కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక 2 కప్పుల మినపప్పు తీసుకొని, 1 కప్పు బియ్యం తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక గిన్నెలో ఒక 3 కప్పుల వరకు ఈ మినపప్పు తీసుకొని కడిగి ఉంచుకోవాలి. 2 కప్పుల పప్పుకి 1 కప్పు బియ్యం మాత్రమే చూపిస్తుందని అనుకుంటున్నారేమో. ఇది చివరిలో చూపిస్తానండి అది ఏంటి అనేది. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఒక 2 లేదా 3 సార్లు కడుక్కొని నీళ్లు వేసుకొని ఒక 4 గంటలు లేదా 5 గంటల వరకు నానబెట్టుకొని ఉంచుకోవాలి. నేను దోశ కోసం సపరేట్గా వేసుకున్నాను, ఇడ్లీ వడ కోసం సపరేట్గా నానబెట్టుకున్నానండి. మరీ ఎక్కువ గిన్నెల్లో కాకుండా ఈ 2 రకాలుగా పెట్టుకుంటే సరిపోతుంది మనకు. అంతే అండి. తర్వాత ఒక 5 అవర్స్ ఆగి మనం మళ్ళీ మిక్సీకి వేసుకోవడమే. మిక్సీలో వేసుకుంటే కొంతమంది గట్టిగా వస్తాయని అనుకుంటారు, అదేం ఉండదు, అలవాటు ఉండాలంతే. చాలామంది ఇళ్ళలో మిక్సీలోనే వేసుకుంటారు. ఇంకా చూడండి, ఇప్పుడు మిక్సీకి అది క్లాత్ వేసాను కదా, అది లెగ్గిన్ పాతది కట్ చేసి వేసానండి. డైరెక్ట్ అలా కవర్ లాగా బాగా యూజ్ అవుతుంది. తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి తిప్పుకొని ఇంకా కడిగి నీళ్లు పంపేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవడమే. చూడండి, నేను డీప్ ఫ్రైకి వాడతాం కదా జాలిగంటే, అదే వాడుతున్నాను. అది ఇంట్లో అయితే ఇంకా చేయబెట్టకుండా మనకు నీళ్ళన్నీ పోయి బాగా రెడీగా వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ విధంగా మిక్సీ రుబ్బు పట్టుకొని పక్కన ఒక గిన్నెలో మళ్ళీ 2 కప్పుల రవ్వ కడిగి పెట్టేసుకోవాలి. మనం ఇది వేసుకునేటప్పుడే 1 కప్పు రవ్వ తగ్గించి వేసుకున్నాం అనుకోండి, దానికి బదులుగా మనం ఇడ్లీ వేసుకునే ముందు ఒక 2 స్పూన్ల వరకు రాగి పిండి కానీ వేసుకొని రాగి ఇడ్లీలు లేదంటే తెల్ల జొన్న పిండి వేసుకొని జొన్న ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు. రవ్వ క్వాంటిటీ తక్కువ వేసుకొని దాని ప్లేస్లో ఈ పిండి కలిపేసుకుంటే మనకు ఆ ఇడ్లీ రెడీ అయిపోతుందండి. మనం అవి నానబెట్టుకొని రుబ్బి అంత ప్రాసెస్ అవసరం లేకుండా ఇది సగం వేసుకుంటే మనకు ఈజీగా ఇడ్లీ చేసుకోవచ్చు. హెల్తీ కూడా కాబట్టి ఇప్పుడు మనం ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఇది చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. చూడండి, ఇలా కడిగి పెట్టుకున్న రవ్వలో ఈ పప్పు కలిపేసుకోవడమే. ఇంకా ఉప్పు కలిపి పెట్టేసుకుంటే ఇంత గ్యాప్ ఉండాలండి డబ్బాలో. ఇంత గ్యాప్ ఉంటే మనకు పొంగినప్పుడు మనం వేసుకునే ముందు పర్ఫెక్ట్గా వస్తుంది. మనము పిండి ఏదైనా రాగి పిండి కలుపుకునే ముందు 1 గంట ముందు కలుపుకోవాలండి. ఇడ్లీ వేసుకునే ముందు కలుపుకోవాలి, అప్పుడు మనకు బాగా వచ్చేస్తాయి ఇడ్లీలు. చూడండి, ఇప్పుడు నేను మధ్యలో ఇంకా వడపిండి కూడా పట్టి పక్కన పెట్టాను. చూడండి, ఇప్పుడు దోశ పిండి పడుతున్నాను. దోశ కోసం కొంచెం పలుచగా పట్టుకోవాలి కదా, అది ఎండింగ్లో పట్టుకుంటే ఇంక మిక్సీ జారుకి అంటుకోకుండా మొత్తం వచ్చేస్తుంది చివరిలో పట్టుకుంటే. నేను చెప్పాను కదా, బియ్యం తక్కువ వేసుకొని 2 కప్పుల పప్పుకి 1 కప్పు బియ్యం మాత్రమే వేశాను. ఎందుకంటే ఇది ఇలా రుబ్బి మనం పెట్టేసుకుంటే మనం దోశ వేసుకునే ముందు ఒక పావు గంట ముందు మనం రాగి పిండి కలుపుకున్నాం అనుకోండి, రాగి దోశలు రెడీ అయిపోతాయి. జొన్న పిండి కలుపుకుంటే జొన్న దోశలు, ఇలా ఏవైనా మిల్లెట్స్ ఉంటే అవి పిండి పెట్టుకున్నాం అనుకోండి రెడీగా. ఇలా చూడండి, ఇట్లా ఒక గిన్నెలోకి సపరేట్గా తీసుకొని దాంట్లో ఆ పిండి కలిపేసుకుంటే మనం దోశలు వేసుకోవడానికి రెడీగా అయిపోతాయండి. ఇదే మిల్లెట్స్ నానబెట్టుకొని దీంట్లో మిక్సీ పట్టుకొని చేసుకోవాలంటే మనం ఒకసారి పెట్టుకుంటే అది ఎక్కువ కూడా ఇప్పుడు మనం బియ్యం వేసుకొని పట్టుకున్నట్టుగా నిల్వ ఉండదు, అది టేస్ట్ మారిపోతుంది. అందుకనే మనం పట్టుకున్న వెంటనే వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం రెడీగా ఉన్న పిండితోని ఈ విధంగా చూడండి, అట్లా 2 స్పూన్ల వరకు అలా కలుపుకొని మనం ఒక పావు గంట ముందు వేసుకుంటామన్నప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి ఈ దోశ పిండి తీసుకొని మనకు ఎంత అవసరమో అంత పిండి సపరేట్గా తీసుకొని ఆ విధంగా రాగి పిండి కలుపుకొని పెట్టుకోవాలండి. అప్పుడు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం ఎలాంటి దోశలైనా వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా వాడుకుంటాను. మా ఫ్రెండ్స్ కూడా చాలామందికి షేర్ చేశాను ఈ విషయం. చాలామంది వాడుకుంటున్నారు. రకరకాలుగా దోశలు వేసుకోవచ్చు. ఇంకా రెడీగా ఉన్న పిండి కాబట్టి మనకి ఏ దోశ అంటే ఆ దోశ అప్పటికప్పుడు కలుపుకొని వేసుకోవడానికి బాగుంటుంది. చూడండి, ఈ విధంగా 4 రకాలుగా పెట్టేసుకుంటే మనము ఏ రోజు ఆ టిఫిన్ కావాలనుకున్నప్పుడు అది వాడుకోవచ్చు. ఇదే విధంగా ఇడ్లీ పిండిలో వేసుకోవచ్చు, ఇంకా దోశ పిండిలో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా పట్టుకున్నది 1 గంట వరకు పక్కన పెట్టేసుకొని తర్వాత మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఇప్పుడు మనం పిండి రుబ్బుకునే టైంలో కూడా సమ్మర్లో అయితే చల్లని వాటర్ అంటే ఐస్ వాటర్ వేసుకొని రుబ్బుకుంటే మనకు వేడెక్కకుండా
పిండి తొందరగా పులిపెక్కకుండా బాగుంటుంది ఫ్రెష్గా. మనం వింటర్లో అయితే నార్మల్ వాటర్ వేసుకొని పట్టుకోవచ్చండి. ఇది కూడా చాలా పడుతుందని అనుకుంటున్నాను మీకు చాలామందికి. ఎందుకంటే సమ్మర్లో వేడికి తొందరగా పులిపెక్కిపోద్ది కాబట్టి ఈ విధంగా మీరు ట్రై చేయండి. చల్లని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. మిక్సీ జార్ వేడెక్కకుండా పులిపెక్కకుండా ఉంటుంది పిండి. చూడండి, ఇప్పుడు ఇది వడపిండి. ఓన్లీ పప్పు మాత్రమే నానబెట్టి పట్టుకున్నాం కదా, రుబ్బి పెట్టుకున్నాం కదా. దీంట్లో మనం వడలు వేసుకునే ముందు ఒక 10 నిమిషాల ముందు కొద్దిగా ఉప్మా రవ్వ, ఒక టీ స్పూన్ వరకు అలా ఉప్మా రవ్వ కలుపుకొని, కొద్దిగా ఉప్పు, ఆనియన్స్ కలుపుకొని వడలు వేసుకోవాలండి. చాలా క్రిస్పీగా వస్తాయి, అస్సలు ఆయిల్ లాగవు. మీకు ఉప్మా రవ్వ ఎప్పుడు కలుపుకున్నా కూడా అసలు ఆయిల్ లాగకుండా బాగా వస్తాయి. ఏంటి అసలు ఉప్మా రవ్వ అంటుందని అనుకుంటున్నారేమో, కానీ నేను ఈ టిప్పు చాలా రోజుల నుంచి వాడుతున్నాను. మీరు కూడా చేసి చూడండి. ఎప్పుడైనా కొద్దిగా పలచగా అయినప్పుడు కూడా మనం ఇది వాడుకొని కొద్దిగా రవ్వ వేసుకోవచ్చు. పలచగా కాకపోయినా కూడా మనం మిక్సీ ఎలాగ వేసుకున్నప్పుడు మనం అంత గట్టిగా పట్టుకోవద్దు. మిక్సీ జార్ ఖరాబ్ కాకుండా కూడా మనకు ఉంటుంది కాబట్టి కొద్దిగా పలచగా పట్టుకున్న 1 టీ స్పూన్ వరకు మాత్రం రవ్వ వేసుకొని కలుపుకొని తర్వాత ఇలా ఆనియన్స్, ఉప్పు వేసుకొని ఇలా వడలు వేసేసుకోండి. చాలా బాగా వస్తాయి. మీరు ట్రై చేసి చూడండి, మీరు కూడా బాగున్నాయంటారు. దీనికోసం చట్నీ కూడా చూపిస్తాను. ఏం లేదండి, కొద్దిగా పల్లీలు వేయించుకొని సగం వేగాక అందులోనే పచ్చిమిరపకాయలు, కొద్దిగా దింపే ముందు జీలకర్ర వేసుకొని చివరిలో కొత్తిమీర కూడా కలిపేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత అవన్నీ కలిపి మిక్సీలో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటే చట్నీ రెడీ అయిపోద్దండి. అవసరమైతే మీరు పోపు చేసుకోవచ్చు, లేదంటే అలాగైనా వాడుకోవచ్చు. ఈ విధంగా చేసుకుని పొద్దున్నే ఏ టెన్షన్ లేకుండా, అసలు ఇప్పుడు స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదండి, మార్నింగ్ ఈజీగా రకరకాల టిఫిన్లు, హెల్దీ టిఫిన్స్ కూడా చేసుకోవచ్చు. రాగి దోశలు, ఇంకా జొన్న దోశలు అన్నీ మీ దగ్గర ఉండే మిల్లెట్స్ ఏవైనా ఉంటే అవి కూడా కలుపుకొని పిండి మీరు రకరకాలుగా ఇడ్లీలు, దోశలు వేసుకోవచ్చు అండి. ఈజీగా ఉంటాయి, బాగుంటాయి. టేస్ట్ కూడా మీ పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళందరికీ కంపల్సరీ నచ్చుతాయండి. నాకు ఇంకా అవి కూడా చేసి చూపిద్దామని అనుకున్నాను. ఇప్పటికే లెంతీ వీడియో అయిపోయిందని చూపించలేదు. థ్యాంక్ యూ.